ఓం శ్రీ మాత్రే నమః. జూలై 24వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య. వృశ్చిక రాశి వారు నెంబర్ 1గా ఎదుగుతారు. కళలో కూడా ఊహించని అద్భుతాలు చూస్తారు. వీరు మట్టిని పట్టుకున్న బంగారమే అన్నట్లుగా వీరి జీవితం అయితే మారిపోతుందండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు అయితే మీరైతే సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశి వారికి సమయం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించాలి, మీకు మేలు జరుగుతుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని పనిచేయండి. దేనిని కూడా వెనుకడుగు వేయవద్దు. ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోకుండా మౌనంగా ఉంటే మేలు. వ్యాపారంలో సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి కనుక ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. నవగ్రహ స్తోత్రం చదువుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో అటువంటి ఆటంకాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు పూర్తి విముక్తిని అయితే చూస్తారనే చెప్పాలి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు అనగా విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృశ్చికం అంటే తేలు, అంటే దాని యొక్క గుణాలు ఈ వృశ్చిక రాశి వారు కలిగి ఉంటారు. తేలు ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి లక్షణాలన్నీ కూడా వృశ్చిక రాశి వారు కలవారుగా ఉంటారు. వృశ్చిక రాశి వారు దగ్గర ఏ విధమైన మాటలు మాట్లాడడానికన్నా సరే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు తేలు స్వభావాన్ని కలిగి ఉండడం చేత ఎవరిని ఎప్పుడు ఏ విధంగా అయినా సరే వీరు మోసం చేస్తున్నారని అనుమానం అయితే ఉన్నట్లయితే కనుక వీరు ఎప్పుడైనా సరే తేలులాగా వారి వెనుక మట్టు పెట్టడానికి వీరు సిద్ధంగా అయితే ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు కనిపించదండి. తత్వరీత్యా ఈ రాశి వారి జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు. గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, వారి కష్ట సుఖాలు కూడా మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకునుట ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. స్నేహానికి కూడా వీరు అధికమైన విలువ ఇస్తారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి జీవితంలో అంటే ఈ జూలై నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కొంచెం సవాలుగానే కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ సమయంలో మరింత ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. అలాగే ఆదాయం కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తుంది. రెండూ కూడా బాగుంటాయి. మీ యొక్క 2వ ఇంటి అధిపతి అయిన గురువు 8వ ఇంట్లో ఉండడం చేత ఆకస్మికంగా భారీ ఖర్చులు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంటి మరమ్మతులు లేదా పాత అప్పులు తీర్చడం కోసం డబ్బు కూడా మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే 11వ ఇంటి అధిపతి బుధుడు 9వ ఇంట్లో ఉండడం చేత అదృష్టవశాత్తు కొన్ని మార్గాల నుండి మీకు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇది మిమ్మల్ని పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి కూడా కాపాడుతుంది. ప్రయాణాల్లో మీ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త ఉండాల్సి ఉంటుందండి.
కుటుంబ జీవితంలో ప్రశాంతత అనేది కూడా ఈ సమయంలో లోపించవచ్చు. మీ జీవితంలో 4వ ఇంట్లో రాహు సంచారం వలన ఇంట్లో తరచుగా గొడవలు చికాకులు కూడా వస్తూ ఉంటాయి. తల్లిగారితో ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. మీ 5వ ఇంట్లో శని ఉండడం చేత పిల్లల విషయంలో ఆందోళనలు లేదా వారితో అభిప్రాయ భేదాలు రావచ్చండి. జూలై 26 తర్వాత 7వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో వెళ్ళడం వలన జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోనూ లేదా వారితో సంబంధంలో కూడా కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఓపికగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా ఇది కొంచెం జాగ్రత్త వహించాల్సిన మాసంగా చెప్పవచ్చు. 8వ ఇంట్లో గురు శుక్రుల సంచారం కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనారోగ్యాలు కూడా బయటపడవచ్చు. 4వ ఇంట్లో రాహు వలన ఛాతీ లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మీ యొక్క రాశ్యాధిపతి కుజుడు నెలంతా బలంగా ఉండడం చేత మీలో రోగ నిరోధక శక్తి బాగానే ఉంటుంది. కానీ గ్రహాల ప్రతికూలత కారణంగా ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా వీరు నిర్లక్ష్యం చేయకుండానే చూసుకోవాలి. వేడికి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త. వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది. 10వ ఇంట్లో కేతు ఉండడం చేత వారి యొక్క వ్యాపారంలో మందగమనం, ఊహించని నష్టాలు లేదా భాగస్వామ్యాలతో విభేదాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు కూడా ఇది సరైన సమయం అయితే కాదు. ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యార్థులకు ఇది ఒక కఠినమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా వీరు కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మతిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టమండి. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూడిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కూడా కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా బాగా మాట్లాడుతూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.